Good evening, my dear friends. My name is Abhilash. I am pursuing BTech third year in KITS Warangal. Apart from that, I am doing my practical MBA in Pro LVS International Company with Association of Trojan Associative Group. Why we met here? First thing I want to give a clarity that I am going to give a wonderful presentation called Business Opportunity Presentation, and this presentation is nothing but world of possibilities presentation, my dear friends. Why I said world of possibilities means మీరు ఎలాంటి ఇంపాసిబుల్ థింగ్ అయినా ఈ ఆపర్చునిటీని చూస్ చేసుకొని ఐఎమ్ పాసిబుల్ అనే వర్డ్ని మీరు చేసుకోవచ్చు. సో దట్ లెట్ మీ స్టార్ట్ మై ప్రజెంటేషన్. ఓకే, రెడీ? నౌ आज का डेट कितना है? 7. Now we are here to discuss a wonderful presentation called Business Opportunity Presentation. And why I will divide this presentation into three types, mainly three types. That is nothing but why I have to tell this presentation, and next why you have to listen, and next how you can do this business, and next what is the scope of this business and what are the benefits you are going to get. I will divide my presentation into the very simple three methods. So I will discuss the first method, that is nothing but why. If we consider the world 100, మనము వరల్డ్లో ఉన్న 100% పాపులేషన్ని కన్సిడర్ చేసుకుంటే మనీని ఎఫెక్టివ్గా అర్న్ చేసే వాళ్ళు దే విల్ బీ కమింగ్ ఇన్ టు 4 quadrants. ఫస్ట్ కమింగ్ టు ఎంప్లాయీస్, సెకండ్ కమింగ్ టు సెల్ఫ్ ఎంప్లాయీస్, థర్డ్ కమింగ్ టు బిజినెస్ కేటగిరీ, ఫోర్త్ కమింగ్ టు ఇన్వెస్టర్స్ కేటగిరీ. లెట్ మీ గివ్ ఏ వండర్ఫుల్ క్లారిటీ. ఎంప్లాయీస్ అంటే ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఎవరు? కిరాణం కొట్టు నుంచి ఫార్మర్స్ వరకు అందరు సెల్ఫ్ ఎంప్లాయీస్. అవునా? బిజినెస్ మెన్స్ అంటే ఎవరంటే దే ఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ దే ఓన్ దేర్ ఓన్ కంపెనీ. ఎస్ ఆర్ నాట్, మై డియర్ ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే దోస్ హూ ఇన్వెస్ట్ మనీ ఇన్ దిస్ బిజినెస్ ఆల్ కాల్ ఇన్వెస్టర్స్. ఎగ్జాంపుల్, లెట్ మీ కన్సిడర్ రియల్ ఎస్టేట్స్. ఎస్, ఇఫ్ యూ కన్సిడర్ ద వరల్డ్స్ పాపులేషన్, లెట్ మీ టేక్ 100% యాజ్ ద వరల్డ్ పాపులేషన్, అప్పుడు ఏమవుతుందంటే ఈ 2 quadrantsలో 95% ఆఫ్ పాపులేషన్ ఉందండి. కానీ ఈ 2 quadrantsలో జస్ట్ 5% ఆఫ్ పాపులేషన్ మాత్రమే ఉంది. ఇలా వరల్డ్ వెల్త్ సంపదని కన్సిడర్ చేసుకుంటే ఈ క్వాడ్రంట్లో జస్ట్ 5% ఆఫ్ వెల్త్ మాత్రమే ఉంది. కానీ ఈ క్వాడ్రంట్లో 95% ఆఫ్ వెల్త్ ఉంది. అంటే 5 rupees ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు దిస్ 95% ఆఫ్ పీపుల్, బట్ హియర్ 95 rupees ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు దిస్ 5% ఆఫ్ పీపుల్. ఇలా ఉండడానికి చాలా మేజర్ రీజన్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వన్ ఆఫ్ ది క్వాడ్రంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నాట్? ఎస్. నౌ ఇలా ఉండడానికి చాలా మేజర్ రీజన్స్ ఉన్నాయండి, కానీ నేను ఒక 3 మేజర్ రీజన్స్ చెప్తాను. ఏంటిదంటే ఫస్ట్ థింగ్, ఈ క్వాడ్రంట్లో ఉన్న వాళ్ళు దే విల్ బీ డూయింగ్ ఇండివిజువల్ ఎఫర్ట్. అంటే వాళ్ళకి జాబ్ వస్తే ఎవ్రీడే డైలీ ఒక 8 to 10 hours వర్క్ చేస్తారు. అవునా కాదా? కానీ ఈ క్వాడ్రంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బీ డూయింగ్ టీమ్ ఎఫర్ట్. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. టీమ్ ఎఫర్ట్ అంటే ఏంటిదంటే లెట్ మీ కన్సిడర్ ద టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ దిస్ ఇండియా. లెట్స్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నవ్ ఇప్పుడు ఈ ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత వీన్ టోటల్ అసెట్ అంతా ఎవరికి వెళ్ళిందండి? ఇట్ వెంట్ టు హిస్ సన్స్ ముఖేష్ అంబానీ అండ్ అనిల్ అంబానీ. ఎస్, ఇప్పుడు ఈ ముఖేష్ అంబానీ అండ్ అనిల్ అంబానీ కింద 1.5 lakhs ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్కరు డైలీ ఒక 8 hours వర్క్ చేస్తే వీళ్ళిద్దరికి ఎంత వర్క్ ఎఫిషియన్సీ జరుగుతుందంటే 12 lakh hours పర్ డే. కానీ రోజుకి ఎన్ని గంటలు మనకు తెలిసి 24 hours మాత్రమే. కానీ వీళ్ళిద్దరికి 12 లక్షల గంటలు ఎలా వర్క్ జరుగుతుందంటే త్రూ దిస్ టీమ్ ఎఫర్ట్. ఎస్ ఆర్ నాట్? ఎస్. ఇప్పుడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ చెప్పకుండా వరల్డ్ టూర్ వెళ్ళిపోయాడు అనుకోండి, మరి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఆగిపోతుందా? నో కదా. అంటే దే విల్ బీ గెటింగ్ అన్లిమిటెడ్ ఇన్కమ్. బట్ ఇక్కడ నువ్వు ఇండివిజువల్గా వర్క్ చేస్తావు కాబట్టి యూ విల్ బీ గెటింగ్ లిమిటెడ్ ఇన్కమ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటిదంటే లెట్స్ టేక్, ఇప్పుడు మీకు ఒక 1 month జ్వరం వచ్చిందండి, మీరు ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో కూర్చున్నప్పుడు మీ బాస్ నెక్స్ట్ మంత్ వెళ్తే ఆ జాబ్ ఉంటుందన్న గ్యారంటీ మీకుందా? నో కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే మీకు ఆ శాలరీ ఇస్తాడన్న నమ్మకం ఉందా? నో. ఇప్పుడు అంటే ఏంటంటే మీరు యాక్టివ్గా ఉండి బతుకుండి వర్క్ చేస్తే తప్ప మీకు ఇన్కమ్ రాదు. కానీ ఈ క్వార్టర్లో ఏం జరుగుతుందంటే యూ విల్ బీ గెటింగ్ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ రెసిడ్యువల్ ఇన్కమ్. అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తానండి ప్యాసివ్ ఇన్కమ్కి. లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ మైకేల్ జాక్సన్. ఇప్పుడు ఈ మైకేల్ జాక్సన్ చనిపోయి 7 years అవుతుందండి, కానీ వీడు బతుకున్న దానికంటే చనిపోయిన తర్వాతనే ఎక్కువగా సంపాదించాడు. ఎలా అంటే హీ క్రియేటెడ్ ఆల్బమ్స్ వెన్ హీ ఈజ్ అలైవ్. ఇతను చనిపోయిన తర్వాత అతని ఆల్బమ్స్ పర్చేస్ చేయడం ఆగిపోయిందా? నో కదా. అలా పర్చేస్ చేయడం ద్వారా అందులో ఒక 2 to 3% అతని ఫ్యామిలీకి యాజ్ అ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ లాగా వెళ్తుంది. అవునా? సో దట్ ఇంత మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా.
సో మీరు ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ క్వాడ్రంట్లో ఉంటే సక్సెస్ అవుతారని మీకు అనిపిస్తుంది? ఎస్, ఇన్ దిస్ క్వాడ్రన్, ఎస్ పక్కా. అంటే మన యూతేజ్ ఈ క్వాడ్రన్ నుంచి ఈ క్వాడ్రన్ షిఫ్ట్ అవుతే సక్సెస్ అవ్వచ్చు అని మీరే చెప్పారు, అవునా? మరి యాజ్ అ స్టూడెంట్ ల్యాక్స్లలో ఇన్వెస్ట్ చేయడం అంత ఈజీయా? నో కదా. మరి మిగిలిన ఆప్షన్ ఏంటిది? బిజినెస్. బిజినెస్ అనేసరికి చాలామంది ఎందుకు భయపడతారంటే దే విల్ బీ థింకింగ్ దట్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ హ్యూజ్. అండ్ సెకండ్ థింగ్, you should have a good experience to do the business. And third thing is you should have proper knowledge to understand the business. And everybody will be thinking about risk taking capability. నేను ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ లేకుండా మీకు వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ చూపిస్తే ఆర్ యూ రెడీ టు లిజన్? ఫస్ట్ థింగ్ జస్ట్ నౌ ఐ వాంట్ టు టేక్ వాట్ ఈస్ మీన్ బై బిజినెస్. అసలు బిజినెస్ అంటే ఏంటిదంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి, బయింగ్ అండ్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్ అనమాట. ఇప్పుడు దీన్ని ప్రొఫెషనల్గా బయట ఏమంటామంటే మనం మార్కెటింగ్ అంటాం. ఈ మార్కెటింగ్ వరల్డ్ మొత్తంలో 2 టైప్స్లో డివైడ్ అయింది. ఫస్ట్ కమింగ్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెట్వర్క్ మార్కెటింగ్. ద డిఫరెన్స్ ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ వెరీ క్లారిటీలీ. ఎక్కడికి వెళ్ళినా ట్రెడిషనల్ మార్కెటింగ్ కన్సిడర్ చేసుకున్నా, నెట్వర్క్ మార్కెటింగ్ కన్సిడర్ చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రోడక్ట్ ఈజ్ ద కామన్ సోర్స్, అవునా? ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, కొనుక్కోవడానికి ఒక కస్టమర్ ఈజ్ ద కామన్. సేమ్ ద వే ఇక్కడ కూడా తయారు చేయడానికి ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, కొనుక్కోవడానికి ఒక కస్టమర్ ఈజ్ ద కామన్. లెట్ మీ టేక్ ఎనీ ప్రోడక్ట్, లెట్ మీ టేక్ ఐఫోన్ ఈజ్ మై ఫేవరెట్, సో దట్ లెట్ మీ కన్సిడర్ ఐఫోన్ వర్త్ ఆఫ్ 65,000. లెట్ మీ టేక్ ఇప్పుడు ఐఫోన్ ఇక్కడ ఇండియాలో తయారవుతుందా? నో కదా. అదొక మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో తయారవుతుంది. అక్కడ నుంచి నేషనల్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్స్కి వస్తుంది, అండ్ అక్కడ నుంచి జోనల్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్స్కి వస్తుంది, అక్కడ నుంచి స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్స్కి వస్తుంది, అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్స్కి షిఫ్ట్ అవుతుంది, అక్కడ నుంచి హోల్సేలర్స్కి వస్తుంది, హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్కి వస్తుంది, రీటైలర్స్ నుంచి అల్టిమేట్గా కస్టమర్ అనేవాడు పర్చేస్ చేసుకుంటాడు, అవునా? ఇప్పుడు మీకు ప్రోడక్ట్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ కొత్తగా మార్కెట్లోకి వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది? త్రూ అడ్వర్టైజ్మెంట్స్. ఎస్ ఆర్ నాట్ మై డియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చెప్తానండి, ఈ 65,000ని 100% కింద కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుందంటే 30% మ్యానుఫ్యాక్చర్ కంపెనీ తీసుకుంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ద ప్రోడక్ట్స్. నెక్స్ట్ 30% త్రూ షేర్స్ ద్వారా వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మిగతా 40% ఎవడైతే యాడ్ చేస్తాడో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ మీరు నాకు నమ్మకం ఇస్తారా ఇవన్నీ జెన్యూన్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి? లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ యాజ్ థమ్స్అప్. మీరు థమ్స్అప్ రోజు యాడ్స్ ఇచ్చేది ఎవరు? మహేష్ బాబు కదా. సో దట్ మహేష్ బాబు రోజు థమ్స్అప్ తాగుతాడన్న గ్యారంటీ ఇస్తారా? నో కదా. అతను యాడ్స్ చేయడం ద్వారా, మీరు థమ్స్అప్ పర్చేజ్ చేయడం ద్వారా అతనికి 40% ప్రాఫిట్స్ వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు 65,000 లాస్ అంతా ఎవరి మీద పడుతుంది? కస్టమర్ మీద, అవునా కదా? సో దట్ ఈ పిట్ఫాల్ అంతా అర్థం చేసుకున్న బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏం చేశారంటే కొత్తగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది తయారు చేశారు. ఇప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయంటే దీస్ ప్రోడక్ట్స్ ఆర్ యూనిక్ ప్రోడక్ట్స్ అండ్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ జెన్యూన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. చాలా యూనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ ప్రోడక్ట్స్ అన్ని జెన్యూన్ ప్రోడక్ట్స్. ఇవన్నీ ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో తయారయ్యి అక్కడ నుంచి డైరెక్ట్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకి వస్తాయి అండ్ డైరెక్ట్ అక్కడ నుంచి కస్టమర్ అనేవాడు పర్చేస్ చేసుకుంటాడు. మధ్యలో ఇంకెవరు మీడియేటర్స్ ఉంటారండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తయారు చేసినందుకు 30% మ్యానుఫ్యాక్చర్ కంపెనీ తీసుకుంటుంది యాజ్ యూజువల్, అండ్ 30% నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ తీసుకుంటుంది, అండ్ మిగతా 40% ఏమవుతాయి అంటే మీలాంటి నాలాంటి కస్టమర్స్కి షేర్ అవుతాయండి. ఎలా అంటే త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ రికమెండేషన్ ద్వారా ఇలా మన కస్టమర్స్కి ప్రాఫిట్స్ అనేటివి జనరేట్ అవుతాయి. లెట్ మీ టేక్, మీరు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మీ ప్రోడక్ట్స్ వచ్చి పర్చేస్ చేశారనుకోండి, ఇప్పుడు ఇదే 40% ప్రాఫిట్స్ మీకు షేర్ అవుతాయి, నాకు షేర్ అవుతాయి, అందరికీ షేర్ అవుతాయి. ఇప్పుడు చెప్పండి మీరు ఏ టైప్ ఆఫ్ మార్కెటింగ్ని చూస్ చేసుకుంటారు? వై యూ విల్ బీ చూసింగ్ నెట్వర్క్ మార్కెటింగ్? ఎస్, వీఆర్ గెట్టింగ్ 40% ఆఫ్ ప్రాఫిట్స్. Yes or not? So that only we have chosen a wonderful network marketing company and the world's #1 company and India's #1 company, and our company name is Pro Healthy Ways International. It is an first Indian network marketing company to become an international company. ఇంతవరకు ఏ ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ కాలేదు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అండ్ ప్రోడక్ట్ పార్ట్నర్. ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయంటే ఇందులో ఫస్ట్ కమింగ్ టు హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ సెకండ్ కమింగ్ టు కాస్మెటిక్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఇవన్నీ ఏం ప్రోడక్ట్స్ అంటే దీస్ ప్రోడక్ట్స్ ఆర్ వెల్నెస్ ప్రోడక్ట్స్. ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారంటే హర్ నేమ్ is Parvesh Anda. She is having an 40 years experience in this cosmetic range of fields and she has entered into Limca Book of Records. This is our products and our products are totally nutraceutical type of products. You can search in Google, type Pro Healthy Ways International Company and you can see the products. There will be directions and use how to use it and different type of directions and each and every product, and we are having lot of products in our company. This is the wellness type of products and this is our company. This is why I have to tell this opportunity. Next, how you can do this business, and it's very simple. You have to purchase the products in this company and you have to use the products and you have to share this beautiful concept. Listen me correctly, madam. You have to purchase the products in this company minimum worth of 7,000.
Okay, and you have to use the products. You should not sell anywhere because we are not the retailers or we are not the sales persons. You have to use the products we and our family, and we have to share this beautiful concept. ఓకే, ఇలా మీరు ప్రోడక్ట్స్ మినిమం విత్ 7,000 వర్త్ ఆఫ్ పర్చేస్ చేసుకోగానే మీకు బిజినెస్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇన్బిల్ట్గా ఆర్గనైజేషన్ 1 and 2 అని ఇచ్చేసి ప్రాఫిట్స్ ఇస్తుంది. ఎందుకు ప్రాఫిట్స్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ విల్ బీ గివింగ్ 40% ఆఫ్ ప్రాఫిట్స్ టు ద కస్టమర్స్ సో దట్ యూ విల్ బీ గెటింగ్ ప్రాఫిట్స్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ప్రాఫిట్స్ ఎలా షేర్ అవుతాయో చూద్దాం. ఓకే, లెట్స్ కన్సిడర్ ఇన్ ఆర్గనైజేషన్ 1 ఏ అనే పర్సన్, ఆర్గనైజేషన్ 2 బి అనే పర్సన్. సేమ్ మీరు ఎలా అయితే 7,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశారో వీళ్ళు కూడా 7,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తే కంపెనీకి మీ ఐడి ద్వారా టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. అంటే ఈ 7,000 వెళ్ళి 7,000 తోటి మ్యాచ్ అయితే యువర్ మ్యాచింగ్ టర్న్ ఓవర్ విల్ బికమ్ 7,000. అందులో 16% ప్రాఫిట్స్ అంటే 1,120 రూపీస్ విల్ బి ప్రాఫిట్. 120 ట్యాక్స్ కట్ చేసుకొని ఇండియన్ గవర్నమెంట్కి 1,000 రూపీస్ విల్ బి యువర్ నెట్ అమౌంట్. మీకు బిజినెస్ ఐడి ఇచ్చేటప్పుడే యూనిక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీ కంప్లీట్ డీటెయిల్స్ విత్ పాన్ కార్డ్ డీటెయిల్స్తో సహా అన్ని తీసుకోవడం జరుగుతుందండి. ఇలా ఏ అనే పర్సన్కి ఆర్గనైజేషన్ 1 అండ్ ఆర్గనైజేషన్ 2 ఉంటుంది. ఇలా బి అనే పర్సన్ కూడా ఆర్గనైజేషన్ 1 and 2 ఉంటుంది. లెట్ మీ టేక్ CDEF. These 4 people have purchased minimum with 7,000 worth of products. Let me take CD in organization 1 and 2 of A and E and F in organization 1 and 2 in B. So now how profits you will be getting means ఈ 7,000 వెళ్ళి 7,000 తోటి మ్యాచ్ అయితే యువర్ మ్యాచింగ్ టర్న్ ఓవర్ విల్ బికమ్ 7,000. అవునా, ఇందులో 16% ప్రాఫిట్ అంటే ఏ అనే పర్సన్కి 1,000 ఇన్కమ్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ సెమ్ ఇక్కడ కూడా మ్యాచింగ్ టర్న్ ఓవర్ 7,000 కాబట్టి ఇందులో 16% అంటే బి అనే పర్సన్ కూడా 1,000 ప్రాఫిట్ వస్తుంది. సో దట్ హౌ మచ్ ప్రాఫిట్ యూ విల్ బీ గెటింగ్ టు యువర్ బిజినెస్ సెంటర్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. మీకు ఎంత టర్న్ ఓవర్ జరిగింది కొత్తగా 14,000. అవునా, ఇక్కడ ఎంత కొత్తగా టర్న్ ఓవర్ జరిగింది 14,000. అంటే 14,000 వెళ్ళి 14,000 తోటి మ్యాచ్ అవుతే యువర్ మ్యాచింగ్ టర్న్ ఓవర్ విల్ బికమ్ 14,000. ఎస్ ఆర్ నాట్? ఇందులో 16% ప్రాఫిట్ అంటే మీకు ఎంత ప్రాఫిట్ వస్తాయి 2,240 రూపీస్ విల్ బి యువర్ ప్రాఫిట్. 240 విల్ బి యువర్ ట్యాక్స్ డిడక్షన్ అండ్ 2,000 విల్ బి యువర్ నెట్ అమౌంట్. ఇలానే లెట్స్ టేక్ పర్ వీక్ మీకు 10 స్టార్టప్స్ వచ్చాయి అనుకుందాం, మీకు 5 స్టార్టప్స్ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు మీకు ఎంత టర్న్ ఓవర్ జరిగింది 35,000 టర్న్ ఓవర్ ఇయర్. ఇక్కడ ఆర్గనైజేషన్ 1లో 70,000 టర్న్ ఓవర్. ఇప్పుడు మీకు ఎలా ప్రాఫిట్స్ వస్తాయి అంటే ద లీస్ట్ విల్ బి మ్యాచ్డ్ అనమాట. అంటే యువర్ మ్యాచింగ్ టర్న్ ఓవర్ విల్ బికమ్ 35,000. ఇందులో 16% ప్రాఫిట్ అంటే 5,000 విల్ బి యువర్ ఇన్కమ్. మిగతా 5 మెంబర్స్ అంటే మిగతా 35,000 టర్న్ ఓవర్ ఏమవుతుంది అంటే మీకు క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇటు కొత్తగా మళ్ళీ 5 మెంబర్స్ రావడం జరుగుతుందో అప్పుడు మీకు టర్న్ ఓవర్ మ్యాచ్ అయిపోయి అందులో 16% మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. ఇలా మ్యాక్సిమం మీరు ఎంత అర్న్ చేసుకోవచ్చు అంటే ఈ ఇండస్ట్రీ నుంచి, ఈ కంపెనీ నుంచి 1.3 lakh per week you can earn from this company and 5.2 lakh per month you can earn from this company and 64.7 lakh per annum you can earn from this company. This is just one type of income మాత్రమే. ఇంకా 5 types of incomes ఉన్నాయి. సీరియస్గా మీరు ఈ 5 types of incomes గురించి డీటెయిల్గా తెలుసుకుంటే మీరు ఈ నైట్ నిద్రపోరండి. సో దట్ దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ దిస్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ బిజినెస్ చూద్దాం. ఓకే, ఆర్ యూ రెడీ టు లిజన్? ఎస్, లెట్ మీ టేక్ for example, let me take an example. You have opened a business center in our company. Company has given inbuiltly organization 1 and 2 and profits. Yes or not, my dear friends? ఇప్పుడు మీకు ఇటు 10 స్టార్టప్స్ మొత్తం 20 మెంబర్స్ తోటి ఈచ్ విత్ 7,000. జాగ్రత్తగా వినండి, మొత్తం 20 మెంబర్స్ ఈచ్ విత్ 7,000. ఇటు 10 మెంబర్స్ ఇటు 10 మెంబర్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మొత్తం 10,000 ఇన్కమ్ ప్రాఫిట్ తెచ్చుకోవడానికి మీకు ఎంత టైం పట్టొచ్చు? 2 months, 3 months? Okay, I am giving you 1 year of time. Is it possible or not? Yes, it's very 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 simple. Let me take ఇలానే మీ ఈ బిజినెస్ సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేశారనుకోండి. ఈ 10 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ యాక్టివ్గా ఉండి మీరు ఎలా అయితే 1 year కష్టపడి 20 టీమ్ని తీసుకొచ్చారో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ 2 organizations. ఎస్ ఆర్ నాట్? అలానే ఒక్కొక్కరు 20 టీమ్ తీసుకొస్తే మీకు ఆర్గ్ 1లో ఎంత టీం వస్తుంది? 100 team in ARG 1, 100 team in ARG 2. How much profit you will be getting? 1 lakh in second year. ఇలానే థర్డ్ ఇయర్ కూడా సేమ్ బిజినెస్ డైలీ ఒక 1 hour or 2 hours కంటిన్యూ చేస్తే ఇందులో ఒక 50 మెంబర్స్ యాక్టివ్గా ఉండి వాళ్ళ కోసం వాళ్ళు ఒక్కొక్క 20 టీమ్ తీసుకొస్తే ఆర్గనైజేషన్ 1లో ఎంత టీం వస్తుంది? 1,000 team in organization 1, 1,000 team in organization 2. How much profit you will be getting, my dear friend? 10 lakhs in third year. The same business you have continued for the fourth year. ఒక 500 మెంబర్స్ యాక్టివ్గా ఉండి వాళ్ళ కోసం వాళ్ళు ఒక్కొక్క 20 టీమ్ తీసుకొస్తే మీకు ఇక్కడ ఎంత టీం వస్తుంది? 10,000 team in ARG 1, 10,000 team in ARG 2.
how much profit you will be getting? 1 crore in 4 years. Show me the one company where you can earn 1 crore in 4 years. Yes or not? And the wonderful thing ఏంటిదంటే ఈ 10,000 మెంబర్స్లో ఒక 130 మెంబర్స్, ఈ 10,000 మెంబర్లో ఒక 30 మెంబర్స్ ఎవ్రీ వీక్ వాళ్ళ కోసం వాళ్ళు 1,000 ఇన్కమ్ అర్న్ చేస్తే యూ విల్ బికమ్ అన్ పర్మనెంట్ సీలింగ్ అచీవర్. అంటే ఎవ్రీ వీక్ 1,30,000 మీకు వస్తాయా రావా? Yes or not, my dear friends? Is it awesome or not? Now, what are the benefit you are going to get? Ante our company is having a wonderful option called nominee option. Before telling about nominee, I want to explain what is nominee. Okay, now ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది అనుకుందాము. 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 4 lakh per month అర్న్ చేస్తున్నారు అనుకుందాం. మరి లెట్ మీ టేక్ మీకు జాబ్ హైదరాబాద్లో వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ మీ సొంతూరులో వస్తుందా అండి? రాదు కదా. లెట్ మీ టేక్ మీకు బెంగళూరులో జాబ్ వచ్చింది అనుకుందాము. బెంగళూరు నుంచి వరంగల్కి వచ్చే దారిలో మీకు మేజర్ యాక్సిడెంట్ అయింది, మీరు చనిపోయారు. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్, మీరు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ఇలా చనిపోయినప్పుడు మీకు ఎవ్రీ మంత్ వచ్చే 4 lakh ఇన్కమ్ మీ ఫాదర్కి కానీ, మీ మదర్కి కానీ, మీ సిస్టర్కి కానీ, మీ బ్రదర్కి కానీ, మీ వైఫ్కి కానీ, మీ చిల్డ్రన్కి కానీ ఇస్తుందా? ఇదే టాప్ ఎంఎన్సీ కంపెనీ? నో కదా. అందుకే మా కంపెనీ ఏం చేసిందంటే, అలా మేము కష్టపడుతున్నాం కాబట్టి యాజ్ ఎ యూత్ మా కంపెనీ ఒక వండర్ఫుల్ ఆప్షన్ కాల్ నామినీ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేసి, ఈ నామినీలో మీ ఫాదర్ని కానీ, మీ మదర్ని కానీ, మీ సిస్టర్ని కానీ, మీ బ్రదర్ని కానీ, మీ వైఫ్ని కానీ, మీ చిల్డ్రన్ని కానీ ఎవరినన్నా యాజ్ అ నామినీగా అపాయింట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, యాక్సిడెంట్ అయ్యి మీరు చనిపోయిన తర్వాత మీకు ఎవ్రీ వీక్ 1,000 ఇన్కమ్ వచ్చేసిన, 5,000 ఇన్కమ్ అర్న్ చేసిన, 1.3 lakh per వీక్ అర్న్ చేస్తున్నా కానీ మీరు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన తర్వాత మీకు ఎవ్రీ వీక్ వచ్చే ఇన్కమ్ అంతా మీ నామినీకి వెళ్ళిపోతుంది. అండ్ వండర్ఫుల్ ఆప్షన్ ఏంటిదంటే నామినీ టు నామినీ, నామినీ టు నామినీ, నామినీ టు నామినీ, జనరేషన్ ఆఫ్ నామినీస్ అనే ఆప్షన్ ఉంది. అంటే మీరు ఇప్పుడు మీ కొడుకుల్ని పెట్టుకుంటారు, వాళ్ళ కొడుకుల్ని పెట్టుకుంటారు, వాళ్ళ కొడుకుల్ని పెట్టుకుంటారు. గోట్ అండ్ క్లారిటీ. సో దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, కాంటాక్ట్ టు మై నెంబర్ అండ్ మై నెంబర్ ఈస్ 9490248747. My name is M. Abhilash. Okay friends, everybody will be having the one doubt majorly. Aim doubt ante, okay, nice opportunity, I can do this, but ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏం ఆలోచిస్తారంటే ఫస్ట్ డౌట్ వచ్చేసి వాళ్ళకి, ఓకే నేను స్టార్ట్ చేస్తాను, కానీ నేను స్టార్ట్ చేసిన తర్వాత నా ఆర్గనైజేషన్స్లో ఎవరన్నా స్టార్ట్ చేస్తారా అని ఒక డౌట్ ఉంటుందండి. సో దట్ ఈ డౌట్ నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. ఏమిటంటే మీకు బేసిక్గా మాకు ఇక్కడ అసోసియేషన్ ఉంది, అండ్ అవర్ అసోసియేషన్ నేమ్ ఇస్ ట్రోజన్ అసోసియేటివ్ గ్రూప్. వీళ్ళెవరంటే ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఎన్ఐటి పీపుల్ అనమాట. వీళ్ళు బిఫోర్ పాస్డ్ అవుట్ దే బికమ్ మిలియనర్స్. ఓకే, I will show their photos and their proofs. Before passed out, they became millionaires, and they earned more than 10 lakhs to 50 lakhs income and 1 crore income in this business. They are having more than 5 to 6 years of experience in this field. So they will be training us like every week workshops and events, mega events, and ఇలా ట్రైనింగ్స్ మాకు ఫ్రీగా స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారండి. ఇలా మాకు ఈ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మేము ఇలా ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ మేము డెవలప్ అవుతున్నాం. ఇక్కడ మాకు ఈ ట్రోజన్ అసోసియేటివ్ గ్రూప్ మెయిన్లీ 2 subjects నేర్పిస్తుంది. ఫస్ట్ కమింగ్ టు సక్సెస్ అండ్ సెకండ్ మనీ. హౌ టు అర్న్ ద మనీ అండ్ హౌ టు బికమ్ సక్సెస్. ఈ 2 subjects వెరీ ఇంపార్టెంట్ టు ద యూత్. మీకు ఎక్కడ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఈ 2 subjects నేర్పివ్వరు, కానీ నా ట్రోజన్ అసోసియేటివ్ గ్రూప్ మేజర్గా ఈ 2 subjectsని నేర్పిస్తూ యూత్ని ముందుకు తీసుకెళ్తుంది. అండ్ అవర్ మోటో ఈజ్ వెరీ వెరీ సింపుల్, టు డెవలప్ అవర్ ఇండియా. దట్స్ ఇట్, టు డెవలప్ అవర్ ఇండియా. హౌ వీఆర్ గోయింగ్ టు డెవలప్ అవర్ ఇండియా మీన్స్ యూ హ్యావ్ టు అటెండ్ అవర్ మెగా ఈవెంట్స్ సో దట్ యూ విల్ బీ అండర్స్టాండింగ్. Okay friends, right, goodbye. And before going, I will show some of my proofs. This is our Trojan magazine and this is our Trojan Times. I will be showing just only ceiling achievers. And our first coming to ceiling achiever, his name is Rizwan Yunus. His everyday income is 1 lakh. And second thing, his name is Harshavardhan Raju. He became millionaire before passed out and he purchased with his own money Harley Davidson. He is the youngest Harley Davidson achiever in this India. You can type in YouTube Harley Harsha, you will be knowing, and he is from IIT Kharagpur. And his name is Venu Nayak. He gifted Maruti Ciaz car worth of 13 lakhs to his father before 1.5 months.
and his name is Sai Charan. His IIT rank is 1056 and he is an IID ceiling achiever. And I forgot to tell that Harshavardhan Raju, his every week income is 2,60,000 and Sai Charan sir, his every week income is 2,60,000 and their age are just 22, 23, 24. That's it. And his name is Alluri Naresh. I am very big fan to this Alluri Naresh sir, because when he speaks or when he tells even single word, it is worth of minimum to minimum million worth it will give to us. And next, his name is Srinivasulu. He gifted Volkswagen Vento to his father and he gifted Villas home to his mother. Next, his name is Lakshman Kumar from Vizag. His name is Manikanta from Eraganti. And lot many. His name is Anil Kumar. He is my god. Every day, each and every day and every month, he will give us trainings as GST trainings or NDOP trainings or anything else. And his name is Santosh Raja sir. These are our 10 ceiling achievers, and we will be doing corporate level events like this in different places like Vizag, Warangal, Hyderabad, Kurnool, Anantapur, and mainly in Delhi sir. And these type of events and event pics these are. And I forgot to say that his name is Anil Kumar. He purchased his dream bike Royal Enfield with his own income. Yeah. And these are our company certificates I will be showing you. These are our company certificates: Government of India, Ministry of Corporates, Pro Elevation International Company, Certificate of Incorporation, and next coming to ISO standard certificate. And what I said, types of incomes: sales matching bonus weekly. This is the first income, and second income, performance bonus monthly. If you perform more than what you have achieved, I will tell you, if you earn more than 20,000 income in 1 month, you will be getting some achievements from the company, like company will be giving you 10,000 income as an extra income or extra performance bonus to you. And next coming to star performance bonus, and next coming to rank income monthly, and retailing profits and royalty income. I will be saying about royalty income. If you achieve the NTE rank, our company is having a different types of ranks. If you achieve NTE rank in our company, the minimum worth, if you die or if you go with an accident, let me tell you, if you go with an accident, you will be getting lot of income to the nominee from your team. Apart from that, our company will give you 1 lakh each and every month. Is it awesome or not? Yes, my dear friends. These types of incomes we are having, and we are building a very good future, and we are building a massive team. So that I think this is the best presentation what you have understood. And right, Jai Hind.